ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది ఏపీ ప్రభుత్వం. ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. ఐటీకి సంబంధించిన 4 పాలసీలు, రాజధానిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై మరోసారి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 25 నుంచి 30 వరకు సీఎం సింగపూర్ పర్యటనపై కూడా ఈ మంత్రివర్గ భేటీలో చర్చకు రాబోతున్నట్టుగా సమాచారం. బీపీఎస్, ఎల్ఆర్ఎస్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ సమావేశంలో కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది ఏపీ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 ప్రాధాన్యత గల అంశాలను ఈ రోజు ఎజెండాగా చేర్చడం జరిగింది. ఎజెండాలో ప్రధానంగా ఎస్ఐపిబిలో ఏదైతే ఆమోదించారో 2 ఎస్ఐపిబిల్లో ఆమోదించిన 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఏదైతే విధానాలని ఈరోజు కేబినెట్ ఆమోదించబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కూడా క్యాపిటల్ రీజియన్ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయబోతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి సిఆర్డీ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్ సిఆర్డీఏతో పాటు మెట్రోపాలిటన్ పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే ప్రక్రియకు చట్ట సవరణలు చేపట్టనుంది. ఏదైతే అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసే విధంగా కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతుంది. విశాఖ మెట్రోపాలిటన్ సంబంధించి కూడా వివిధ అభివృద్ధి పథకాలకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా, సీపేజీ నిర్వహణ సంబంధించిన సాంకేతిక కమిటీ ఇచ్చిన వివిధ ప్యాకేజీలకు కూడా ఆమోదం తెలపబోతుంది. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. జల వనరుల శాఖకు సంబంధించిన వివిధ ప్రాజెక్టు పనులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. పొగాకు కొనుగోళ్లకు సంబంధించి రైతులకు మేలు జరిగేలా సవరించిన నిబంధనలు, అదేవిధంగా తిరుపతి పద్మావతి పార్కులో జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఏపీ నూరు భాషా దూదేకుల అభివృద్ధి కార్పొరేషన్ మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకొచ్చే అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఈ విధంగా పలు కీలకమైన దాదాపు 40 అంశాలకు సంబంధించి కేబినెట్ చర్చించబోతుంది. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా కీలకంగా హాట్ టాపిక్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కొన్ని ఏదైతే తన అభిప్రాయాలను చెప్పబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి మంత్రులు కొంత దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను కూడా మంత్రులు చెప్పుకోలేకపోతున్నారు. ఈ విధంగా మనం వెనకబడుతున్నాం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మంత్రులకి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. రోజు పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు కాబట్టి కొన్ని కీలకమైన అంశాలు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ఏదైతే మంత్రులు కూడా ప్రతి ఇంటికి తిరుగుతున్న పరిస్థితి, ఆ ఫీడ్బ్యాక్ ను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాబోతున్నారు. ఈ విధంగా చాలా కీలకమైన అంశాలు, ఎందుకంటే ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలో కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం అయితే ఈ రోజు మంత్రివర్గంలో కనిపిస్తుంది.